హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవిని కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే మనం వచ్చేసి బొంబాయి రవ్వతోటి గారెలు అయితే చేసుకుందాం. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. నేనైతే గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి వెలిగించి బాండి పెట్టుకుందాం. దీంట్లో అయితే వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను వాటర్లో. సాల్ట్ అయితే వేసుకోవాలి. చూడండి, సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే నీళ్ళు అయితే మరుగుతున్నాయి. రవ్వ అయితే వేసుకుందాం. చూడండి, కలుపుతున్నాను. బాగా దగ్గర పడాలి, అది సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. కొంచెం గోరచ్చగా ఉన్నప్పుడే మీరు ఇదైతే బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అదైతే వేసుకుంటున్నాను నేను రవ్వలోని. చూడండి, ఇప్పుడైతే అది కలుపుకున్నాక మనమైతే ప్లేట్లోకి తీసుకుని కలుపుకుందాం బాగాను. దాన్ని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఆనియన్ వాటర్లో ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలాగైతే ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా, కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, బొంబాయి రవ్వతో గారెలు అయితే చేశాను. నేను చూపించిన విధానంగా చేసుకోవాలి అట్లా. మీకు వారలు ఏమైనా పొగుళ్ళు గట్రా వస్తే బాగా కొంచెం నూనె రాసుకొని అప్పుడు బాగా చేయండి. అంతే. ఇప్పుడైతే ఆయిల్లో వేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే నేను కొన్ని గారెలేమో బ్రెడ్లో ముంచుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొంచెం క్రిస్పీగా అయితే ముందు మైదాపిండి వాటర్లో కలుపుకొని తర్వాత బ్రెడ్లో ముంచుకున్నాను. అయిపోయినాయి మన బొంబాయి రవ్వతోటి వాళ్ళు క్రిస్పీగా. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.